హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఇందులో కొంచెం చేదు పోవడానికి ఇందులో పసుపు ఉప్పు వేసాను. వేసి ఇప్పుడు ఇట్లా బాగా పిసుక్కోవాలన్నమాట. ఇట్లా పిసుక్కుంటే ఇందులో కొద్దిగా చేదు అనేది ఎక్కువ చేదు లేకుండా ఉంటుంది కాకరకాయ ముక్కలకి. ఒక 10 నిమిషాలు అయితే ఈ విధంగానే చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు దోరగా వేపుకున్నాను. దీన్ని మనము పొడి చేసుకోవాలి. 1/2 కేజీకి చెప్తున్నానండి. ఇది 1/2 కేజీ కాకరకాయలకి ఎంత వేసుకోవాలో చెప్తున్నాను. ఇది పొడి చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ఇక్కడ నేను ఒక టమాటా, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను శుభ్రంగా కడుక్కొని. ఇప్పుడు మనం ఏ విధంగా వేసుకోవాలో ఇక్కడ పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నాను. 2 పావుల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైంది కదా, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయినాయి కదా, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిపోయింది కదా, ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని లాస్ట్ కొద్దిగా వేసుకుంటానండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు దూరగా అయితే కలుపుకోవాలండి. దూరగా వేగే వరకు కలుపుకోవాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొన్ని టమాటాలు వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు టమాటా ఉడకాలి కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కాకరకాయలు వేసేసుకుందాం. కాకరకాయలు అయితే 10 నిమిషాలు పిసికినాం కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసి, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇట్లా పిసికి టమాటా దాంట్లో వేసేసేయండి. చూడండి ఎట్లా వెళ్తుందో వాటర్ అంతా. ఇది చేదు వాటర్ అండి. కాకరకాయలు ఉన్నంత చేదంతా తీసేసి వేసుకుంటున్నాము. ఇదే విధంగా ఇదంతా వేసేసుకోవాలి. చూడండి కాకరకాయలు చేదు వాటర్ అంతా తీసేసినాం కదా, ఇదో ఇంత వెళ్ళింది చూడండి చేదంతా. ఇవాళ ఇందులో వేసుకున్నాం కదా కాకరకాయ ముక్కని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. చాలా
చాలా బాగుంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి ఈ విధంగా చేసుకుంటే. అయితే ఒక 5 నిమిషాలు కాకరకాయ ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి, టమాటా కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం. కారం అయితే మీ తినే బట్టి వేసుకోండి. నేను ఇక్కడైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను చింతపులుసు పోస్తున్నా కాబట్టి 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇక్కడైతే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను కారము. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారం అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దంచుకున్న జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే పులుసు పోసుకున్నాక ఈ పొడి వేసుకుంటారండి. అలా వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఏర్పడదు. మనం ఇట్లనే వేసుకుంటే, కారం వేసుకున్న తర్వాత వేసుకుంటే ఆ పౌడర్ అనేది కాకరకాయ ముక్కలో కంటుకొని తినేటప్పుడు ముక్క మొత్తం టేస్ట్ కొడుతుంది అన్నమాట. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం కదా, ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అయితే వేగిపోయింది కదా కాకరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనము చింతపులుసు పోసేసుకుందాం. ఈ చింతపులుసు అయితే మీకు ఎంత కావాలనుకుంటే అంత పోసుకోండి. నేను ఇక్కడ కొద్దిగానే పోస్తున్నానండి. చింతపులుసు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన స్టార్టింగ్లో కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇక బ్యాలెన్స్ ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని పులుసు అయితే మరగనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. పులుసు అయితే మరుగుతుంది. చూడండి, దగ్గరికి మరిగింది చిక్కగా. ఇంకా ఒక 5 నిమిషాలు మరగనిస్తే ఇంకా దగ్గరికి అవుతుంది. ఇష్టం లేని వాళ్ళు ఇంత చిక్కగా అవసరం లేనప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ పోసేసుకోండి. నేనైతే చిక్కగా చేస్తున్నానండి పులుసు అయితే. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఒకసారి కలుపుకోవాలండి. ఇక పులుసు అయితే దగ్గరికి మరిగిపోయింది కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకున్నామండి. చూడండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ చేదు లేకుండా కాకరకాయ పులుసు. నేను చెప్పిన విధంగా చేసుకోండి మీ ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.